మహారాజ్ టికెట్ కొనుక్కుని 1500 పెట్టి సినిమాకి వచ్చాను. కొంచెం డిసప్పాయింటెడ్. ఆ శ్రీలీల అన్న అమ్మాయిని ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ ఐటమ్ సాంగ్ పెడితే చాలా బాగుంటుంది. ఏమైందంటన్నా మూవీ మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే 1 గంటకి మేమందరం జాబ్ చేసుకునే వాళ్ళం. చాలా హోప్స్ పెట్టుకుని వచ్చాం సినిమా మీద. సినిమా ఎలా ఉందంటే కొంచెం డిసప్పాయింట్గా ఉంది. గుంటూరు కారం అన్న టైటిల్కి న్యాయం జరగలేదు. ఇంకోటి ఏంటంటే ఏదైనా వేరే హీరోయిన్స్ పెట్టి శ్రీలీల అన్న అమ్మాయిని ఐటమ్ సాంగ్ కుర్చీ మడత పెట్టే సాంగ్ పెడితే చాలా బాగుంటుంది. ఆ సాంగ్లో ఆ అమ్మాయి చేసిన పర్ఫార్మెన్స్ తప్ప ఆ అమ్మాయి సినిమాలో మొత్తం మైనసే చెప్పాలంటే. సినిమా అయితే అంతే అన్న, చాలా ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింటెడ్ చేసింది. ఈ ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు, పోయిన సంక్రాంతికి మొగుడు వచ్చాడు, కానీ ఈ సంక్రాంతికి ఫ్యాన్స్ నట్ చేసాడు. ఎందుకంటే మేము చాలా బాధపడుతున్నాం. ఆ శ్రీలీల అన్న అమ్మాయిని ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ ఐటమ్ సాంగ్ పెడితే చాలా బాగుంటుంది. ఏ పూజ ఎగ్దేనో ఎవరినో హీరోయిన్ పెట్టి మొత్తం కథ నడిపి ఈ అమ్మాయిని కుర్చీ మడత పెట్టి ఐటమ్ సాంగ్ పెడితే చాలా బాగుంటుంది. ఒక ఫ్యాన్స్గా అర్ధరాత్రి 12 వరకు హోటల్లో పని చేసుకుని నేను హోటల్ లాక్ చేసుకుని సినిమా టైం అయిపోవడానికి చాలా పరిగెత్తుకుంటూ వచ్చి మహారాజ్ టికెట్ కొనుక్కుని 1500 పెట్టి సినిమాకి వచ్చాను. కొంచెం డిసప్పాయింటెడ్. జై మహేష్ బాబు. ఎన్ని అయినా సరే మహేష్ బాబే. స్టోరీ పరంగా లేకపోతే ఓకే, మహేష్ బాబు 1000 గుండెలు బతికిస్తాడు. ఆయనకి ఏది జరిగినా సరే మహేష్ బాబు దేవుడే. త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదు, అస్సలు లేదు. బాబులకే బాబు మహేష్ బాబు. మహేష్ బాబు.